వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం మనకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పిందండి. అదేంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలకి నెలకి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి అయితే జమ చేయబడతాయి. ఇకపోతే ఇన్స్పైర్ మానెక్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు 10,000 రూపాయల సదుపాయం అయితే కలిగిస్తుంది. అది ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతిలో చదువుకుంటున్న విద్యార్థులకు దీనిని సైంటిఫిక్ ఆవిష్కరణలు పెంచాలని భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అయితే టెక్నాలజీపై వారి ఫోకస్ మాత్రం పెంచడానికి అంచనా అయితే వేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ లో సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇన్స్పైర్ మానెక్ ప్రధాన లక్ష్యం ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతిలోని విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆసక్తిని పెంచడం మరియు విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకునేందుకు వారికి సృజనాత్మకంగా ఆలోచనల మార్గం చూపేందుకు ఈ ప్రోగ్రాం అనేది ఉపయోగపడుతుంది. ఈ పోటీలో పాల్గొనే విధానము మరియు ఈ పోటీలో ఎలాంటి అర్హతలు ఉండాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొనాలి అంటే ముందుగా మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఇకపోతే ప్రతి పాఠశాలలో గరిష్టంగా 5 ఆవిష్కరణలు మాత్రమే నామినేట్ చేయాలి. గడువు తేదీ వచ్చేసి సెప్టెంబర్ 15, 2024 లోపలే దీన్ని దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంకా పాఠశాల యాజమాన్యం ద్వారానే దీన్ని నామినేట్ అయితే చేసుకోవాలి. ఇకపోతే ఈ పాఠశాలలు ప్రోగ్రామ్ లో ముఖ్య పాత్ర అయితే పోషించాలండి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి కావలసినవి అందుబాటు అయ్యేలా చూసుకోవాలి. ఇకపోతే విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీతో పాటు వారికి ఆవిష్కరణలకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఇది వారికి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడం మరింతగా మేలు జరుగుతుంది. ఇకపోతే ఈ ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అయితే మన కేంద్ర ప్రభుత్వం కలిగిస్తుందండి. విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ ప్రోగ్రాం అయితే ఉపయోగపడుతుంది. ప్రతి పాఠశాల కూడా తమ విద్యార్థులను ప్రోత్సహించాలని వారిని ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి ప్రోత్సహించాలనుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి ఎంతో అండగా ఉంటుంది. సో సెప్టెంబర్ 15, 2024 లోపల అయితే దరఖాస్తు చేసుకోండి. ఇంకా తర్వాత దరఖాస్తు చేసుకునే దానికైతే టైం అనేది ఉండదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.